ఎంతోమంది బీటెక్లు డిగ్రీలు చేసి ఖాళీగా జాబ్ సెర్చ్ చేస్తూ అప్లై చేస్తూ ఇంటర్వ్యూస్ రాక ఇంటర్వ్యూ వచ్చినా కానీ దాంట్లో సెలెక్ట్ కాక టైర్డ్ అయిపోయి ఉంటారు. దీనికి సొల్యూషన్ ఏంది? బిగ్ క్వశ్చన్ మార్క్. ఇంట్లో పేరెంట్స్ తిడుతూ ఉంటారు, పక్క వాళ్ళు ఏదో ఫీల్ అవుతుంటారని మనం ఫీల్ అవుతాం. ఇవన్నీ డ్రామాలు ఉంటాయి. ఇట్స్ వెరీ టఫ్ ఫేస్. చాలామందికి అర్థం కాదు, అరే ఏం చేస్తున్నారు ఇంకా జాబ్ రాలేదు అనడం ఈజీ, బట్ ఇట్స్ రియల్లీ టఫ్ ఫేస్. ఎంత ఈజీ కాదు హ్యాండిల్ చేయడం ఈ ఫేస్ని. బట్ ఎనీహో, సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ యూ డిసైడ్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు. నిజంగా జాబ్ ఇంట్రెస్ట్ ఉందా? జాబ్ ట్రై చేద్దాం అనుకుంటున్నావా? లేకపోతే నాకు చదువు రాదురయ్యా, ఏదో టైంపాస్ కోసం చదివినా పాస్ అయినా అయిపోయింది, నా వల్ల కాదు అనుకున్నావు అనుకో, సో బిజినెస్ వేరే స్టఫ్ ఏమైనా చూసుకుంటావా, గో ఫర్ ఇట్. కానీ నిజంగా నువ్వు జాబే కావాలరా, నేను కష్టపడి చదివినా ఇంకా సో అలాంటప్పుడు మీరు పక్కా జాబ్ కోసమే, ఇంటర్న్షిప్స్ కోసమే సీరియస్గా ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తూ డైలీ అప్లై చేస్తూ కొంచెం ఆ టైప్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టాలి. ఇంటర్న్షిప్స్ మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. ఒక అన్పెయిడ్ ఇంటర్న్షిప్ వచ్చిన ఇంటర్న్షిప్ ఫస్ట్ 2 monthsలో ప్రాసెస్లో మీకు చాలా నేర్చుకుంటారు. దాంతోపాటు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. రియల్ ఫుల్ టైం జాబ్ వచ్చినా కానీ, ఇంటర్వ్యూ వచ్చినా కానీ ఫుల్గా బెటర్ పెర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంటర్న్షిప్స్ అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. మనం అసలు ఇగ్నోర్ చేస్తాము, కానీ అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. సో ఈ టిప్స్ అయితే ఫాలో కాండి, పక్కా యూస్ఫుల్ అవుతుంది.